నాగవంశీ గారు. ఇంకా చూస్తే మొట్ట గుడిసైతే పోయింది సినిమా. మన తెలుగు ప్రొడ్యూసర్ నాగవంశీ గారికి పిచ్చి పట్టిందా? అందుకే అలా మాట్లాడుతున్నారా? మైక్ చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారా నాగవంశీ గారు? మీడియా ప్రతినిధుల్ని, మూవీ రివ్యూ ఇచ్చినోళ్ళని ఒక ఇష్టాసారంగా మాట్లాడుతున్నారు నాగవంశీ గారు. అతను చెప్పిందే కరెక్టు. నేను సినిమా తీసిందే చూడండి. ఖచ్చితంగా చూడండి అని చెప్పేసి బ్లాక్‌మెయిల్‌కి దిగుతున్నారా నాగవంశీ గారు? అసలు నాగవంశీ గారు ఇలా తయారవ్వడానికి ఏటి కారణం? ఈ వీడియో మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇంత ఫ్రస్ట్రేషన్ నాగవంశీ గారికి ఎందుకొచ్చింది అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, ముందుగా 'కింగ్డమ్' మూవీ 2 ఇయర్స్ బ్యాక్ వైజాగ్‌లో ఉన్న యారాడ అనే ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ప్లేస్. ఆ ప్రైవేట్ ప్లేస్ పేరు రాజుగారి తోట. ఆ రాజుగారి తోటలోని 'కింగ్డమ్' మూవీకి సంబంధించిన సెట్స్ అన్నీ కూడా ఏయడం అయితే జరిగింది. దానికి శ్రీలంక అని చెప్పేసైతే మనకి చూపించడం అయితే జరిగింది సినిమాలో. అసల రాజుగారి తోటలో ఏమేమి సెట్స్ ఏశారంటే, మొత్తం పాకలు, కమలం తాడి చెట్లుంటాయి గదా! తాడి చెట్టుకి సంబంధించిన ఆ కమ్మలు, ఆ కర్రలు, తర్వాత ఆ బావులు, కత్తులు, కటార్లు, ఫ్యాబ్రికేషన్ వర్క్ అంతా కూడా మనకి అక్కడే జరిగింది. నెక్స్టు ఇంకోటేట్రా అంటే ఫస్ట్ షెడ్యూల్ 60 రోజులైతే చేశారు నాగవంశీ గారు. అసల అక్కడ దాంట్లో ఏం జరిగిందంటే డైలీగా 4 బస్సులు అరకు నుంచి, దాదాపుగా అరకు దగ్గర నుంచి యారాడ వరక రోజుకి 100 కిలోమీటర్లు. అంటే ఒక పక్క 100 కిలోమీటర్లు, ఇంకొక పక్క 100 కిలోమీటర్లు. 200 కిలోమీటర్లు. 400 మంది ఆర్టిస్టులు. ఓకేనా? తర్వాత డ్రైవర్సు, నెక్స్టు ఆర్టిస్టులుంటారు కదా! జూనియర్ ఆర్టిస్టులు గాని, హీరోలు గాని, హీరోయిన్స్ గాని, వాళ్ళ తాలూకు డ్రైవర్లు, వాళ్ళు బేటాలు, నెక్స్ట్ ఏంటంటే బస్సు తాలూకు రెంట్లు, ఆ 400 మంది ఒకడు మెయింటైన్ చేస్తూ ఉంటాడనమాట. ఆడికి డబ్బులు, ఈ 400 మందికి చూసుకోవడం, నెక్స్ట్ ఏంటంటే సెట్స్‌లో చాలామంది పనిచేస్తూ ఉంటారు. ప్రొడక్షన్‌లో చాలామంది పనిచేస్తూ ఉంటారు. విజయ్ దేవరకొండ చుట్టూ ఒక 6 మందైతే ఉంటారు. నెక్స్ట్ క్యారీవాన్ కుర్రోళ్ళు గాని, క్యారీవాన్ డ్రైవర్స్ గాని, నెక్స్ట్ ఏంటంటే ప్రొడక్షన్ డ్రైవర్స్ గాని, ఓకేనా, టైలర్స్, మనకి కాస్ట్యూమ్ డిజైనర్లు గాని, కాస్ట్యూమ్‌కి సంబంధించిన సాలరీలు గాని, అసలకే మొత్తం కలిపి తడిసి మోపుడయింది మన నాగవంశీ గారికి. ఓకేనా? ప్రతి ఒక్క హై బడ్జెట్ సినిమాకి జరిగిందనుకోండి, నాగవంశీ గారికి ఇంకా ఎక్కువైతే అయింది. 60 రోజులు షూటింగ్ చేశారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌కి కూడా. అంటే మనకి హీరోయిన్స్ దగ్గర నుంచి మన హీరోస్ వరకు అందరికీ కూడా నవ హోటల్ అనేది చాలా కాస్ట్‌లీ హోటల్. నవ హోటల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మొత్తం గౌతమ్ తిన్ననూరి మీద ఉన్న నమ్మకం, బాగా తీస్తాడు, మంచి సినిమా తీస్తాడని చెప్పేసి అయితే మొత్తం నాగవంశీ అయితే నమ్మాడు గౌతమ్ తిన్ననూరిని. కాకపోతే సినిమా అయితే రిలీజ్ అయింది. సినిమాలో చాలా చేంజెస్ అయితే జరిగాయి. మళ్ళీ సెకండ్ షెడ్యూల్ కూడా వైజాగ్‌లో ఉన్న రాజుగారి తోటలో కూడా జరిగింది. అప్పుడు మాత్రం కేవలం 5 రోజులు మాత్రమే జరిగింది. ఒకరోజు మాత్రం అరకులోనైతే షూటింగ్ అయితే చేశారు. శ్రీకాకుళం అని చూపించారు కదా! శ్రీకాకుళం అంతా కూడా మనకి వైజాగ్‌లో ఉన్న యారాడ బీచ్‌లోనే షూటింగ్ అయితే చేశారనమాట. చిన్న పిల్లలతోటి గట్రా. ఓకేనా? ఇంకా 'కింగ్డమ్' మూవీకి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు నాగవంశీ గారు. ఇంకా చూస్తే మొట్ట గుడిసైతే పోయింది సినిమా. ఫస్ట్ హాఫ్ వేస్ట్. ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్‌లోనే సినిమా అంతా చూపెట్టేసారు. సెకండ్ హాఫ్‌లో అయితే ఏమీ లేదు. సెకండ్ హాఫ్ ఎందుకు అయితే సెకండ్ హాఫ్ ఎందుకు అందరికి నచ్చలేదంటే, అక్కడ సత్యదేవ్ అంటే ఎవరు? విజయ్ దేవరకొండ గాల అన్నయ్య. ఓకేనా? అలాంటి అన్నయ్యని శుభ్రంగా కొట్టి, చంపి పాడదొబ్బుతుంటే, మన విజయ్ దేవరకొండ గారు దొబ్బు తాగి హీరోయిన్ ఒళ్ళో పడుకుంటారు. అసల ఏం అర్థం కాలేదు. ఎవ్వడికి కూడా అర్థం కాలేదు. అసలు హీరోయిన్ ఎందుకుందో తెలీదు. ఓకేనా? 'కింగ్డమ్' మూవీకి ఎక్కువగా పెట్టుబడి పెట్టారు మన నాగవంశీ గారు. కలెక్ట్ చేయలేదు. దాంతోని రివ్యూవర్లందరూ కూడా ఫస్ట్ హాఫ్ బావుంది, సెకండ్ హాఫ్ బాలేదని చెప్పి ఒక రివ్యూవర్ చెప్తే, సినిమా రొడ్డ అని చెప్పి ఇంకొక రివ్యూవర్ చెప్తే, అసలు హీరోయిన్ ఎందుకు పెట్టారు అని చెప్పి ఇంకొక రివ్యూవర్ చెప్తే, అలాగా చాలామంది రివ్యూవర్స్ కూడా నెగెటివ్ టాక్ అయితే ఇవ్వడం అయితే మొదలుపెట్టారు. నిజంగా సినిమా బాగోలేదు. దాన్ని నాగవంశీ గారు ఎలా తీసుకున్నారంటే, సినిమా బాగానే ఉంది, ఎందుకు చూడరని చెప్పేసి రివ్యూవర్స్‌తోని, అలాగే మనకి ఎవరైతే మీడియా ప్రతినిధులతోని, నేను సినిమా కరెక్ట్‌గానే తీశాను, నేను పర్ఫెక్ట్‌గా ఉన్నాను, అది జనాలకి రాంగ్‌గా పోర్ట్రేట్ చేశారు, ఎవరైతే రివ్యూలు ఇస్తున్నారో వాళ్ళు అని చెప్పి తిట్టడం అయితే మొదలెట్టారు. ఓకే. ఫుల్లుగా నాగవంశీ గారిని ప్రతి ఒక్క మీమర్ కూడా గట్టిగా అయితే యేసుకున్నారు. అయినా సరే నాగవంశీ గారు ఎక్కడ కూడా తగ్గలేదు. 'వార్ 2' మూవీ అయితే 80 కోట్లు అయితే కొనుగోలు అయితే చేశారు. అక్కడ కూడా తిన్నంగా మాట్లాడారా అంటే, అక్కడ కూడా తిన్నంగా అయితే మాట్లాడలేదు. ఫ్యాన్స్‌ని రెచ్చగొట్టినట్టు, అంటే 'దేవరా' మూవీ కన్నా ఎక్కువ కలెక్షన్ రాబట్టడం నీ చేతుల్లోనే ఉంది. ఒక్క రూపాయన్నా పర్లేదు ఎగస్ట్రా రావాలి. అంటే ఏంటంటే జనాల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తూ మాట్లాడుతున్నారు మన డైరెక్టర్ నాగవంశీ గారు. ఇలా చేస్తే మన నాగవంశీ గారికి ఏమవుతుందో మనకైతే తెలీదు. ఫ్రస్ట్రేషన్ అయితే ఇదే అండి. చాలా డబ్బులు ఖర్చు పెట్టేశారు. ఓకేనా? అంత కలెక్ట్ చేయలేదు.
అది తీసుకోవట్లేదనమాట. మనోడు ఇంకా 'కింగ్డమ్' మూవీ నుంచి బయటకి రావట్లేదు. చాలా డబ్బులు ఖర్చు పెట్టేసాడు. నేను చూసాను కదా! చాలా డబ్బులు ఖర్చు పెట్టేసాడు. ఆ థాట్‌లో నుంచి మనోడైతే బయటకి రావట్లేదు అసల. అది పబ్లిక్ అయితే డిఫరెంట్‌గా రియాక్ట్ అవుతే పర్లేదు. మీమర్ల చేతిలోకి పడింది. మీమర్లు ఏకి దెబ్బతారనమాట. మామూలుగా అయితే కాదు. ఫ్రెండ్స్ అంతేకాకుండా 'సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్' ఈ నెల 27వ తారీఖున అంటే ఆగస్టు 27వ తారీఖున 'రవితేజ' గారిని, 'శ్రీలీల' గారిని పెట్టి 'మాస్ జాతర' అనే సినిమానైతే ప్రొడ్యూస్ అయితే చేశారు. మన 'సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్' నాగవంశీ గారు. ఫ్రెండ్స్ మీకు కరెక్ట్‌గా క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇది రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే కంప్లీట్‌గా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. అది కూడా క్లిక్ చేసుకొని ఆన్‌లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు ముందుకు మొదటగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. హావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్. టేక్ కేర్. బై బై.